అంటూ సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతూ ఉంది. అంటే మన దగ్గర ఉన్న ఇన్నాళ్ళు ఉన్నటువంటి పాన్ కార్డు శాశ్వతమైనటువంటి పర్మనెంట్ అకౌంట్ నెంబర్. ఎవరైతే ప్రతి ఆర్థిక వ్యవహారాలు చేసే వ్యక్తికి ఇచ్చేటువంటి ఇన్కమ్ ట్యాక్స్ ఆదాయ పన్ను చేసేటువంటి పర్మనెంట్ అకౌంట్ నెంబర్ పాన్ కార్డ్ అంటారు, పాన్ నెంబర్ అంటారు. ఈ పాన్ కార్డు చెల్లదు అంటూ ఒక వార్త వైరల్ అవుతా ఉంది. వాస్తవాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భారత ఆర్థిక శాఖ, రిజర్వ్ బ్యాంకులు ఈ వ్యవహారాలన్నీ నిర్ణయిస్తాయి. అయితే ఈ పాన్ నెంబర్తో పాటు మనకు వినపడేటువంటి నెంబర్లు ఇంక ఉన్నాయి. ఒకటి టిన్ నెంబర్ అని, ఇంకొకటి టాన్ నెంబర్ అంటూ రకరకాల నెంబర్లు కూడా మనం వింటూ ఉంటాం. అవేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే పాన్ నెంబర్ అంటే పర్మనెంట్ అకౌంట్ నెంబర్. ఇదేమిటి అంటే ఆదాయము వ్యవహారాలు చేసేవారికి పర్మనెంట్గా ఒక ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చేటువంటి నెంబర్గా భావించవచ్చు. ఇంకొకటి టాన్ నెంబర్ అంటే టిఏఎన్, టాన్ నెంబర్ అంటే ట్యాక్స్ డిడక్షన్ అండ్ కలెక్షన్ నెంబర్. అంటే మనం కట్టినటువంటి ట్యాక్స్ కట్టిన అడ్వాన్స్ కడతాం కదా, ఆ అడ్వాన్స్ కట్టిన రిటర్న్ రావడం ఇవన్నీ కూడా రావడానికి ఒక నెంబర్ ఉంటుంది, అది టాన్ నెంబర్. ఇంకొకటి టిన్ నెంబర్ అని కూడా ఇంకోటి ఉంటుంది, టిఐఎన్, టిన్ నెంబర్ అని ఒకటి ఉంటుంది. దీని అర్థం ఏంటంటే ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నెంబర్. ఇట్లా టాన్ నెంబర్ అని, పాన్ నెంబర్ అని, టిన్ నెంబర్ అని ఇట్లా రకరకాల నెంబర్లు ఉండడం, రకరకాల కార్డులు ఉండడం, వీటన్నిటికి కూడా పనితనంలో సౌలభ్యం లేకపోవడం వల్ల వీటిని అన్నింటినీ ఏకతరం చేస్తూ సింగిల్ కార్డు తీసుకురావాలి అని ఒక మల్టిపుల్ కార్డు అంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ యూజ్ చేస్తూ ట్యాక్స్ కార్డుని అంటే పాన్ కార్డుని అడ్వాన్స్డ్ టెక్నాలజీ రూపంలో మార్చుకుంటూ వివిధ రకాలైన నెంబర్లన్నిటి కూడా సింగిల్ కార్డు ఉండేలా చేస్తూ ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది భారత రిజర్వ్ బ్యాంకు, బ్యాంకింగ్ వ్యవహారాలు, ఆర్థిక వ్యవహారాల శాఖ. అయితే ఇది ఇంకా కార్యరూపంలో దాల్చలేదు. పని సౌలభ్యం కోసం వేగతరంగా పనులు అవ్వడానికి రకరకాల అవసరాలకు చేసేటువంటి ఈ వివిధ శాఖలు, వివిధ డిపార్ట్మెంట్లు, వివిధ రకాలైన పనులు చేయడానికి సింగిల్ ఏకో కార్డు ఉండాలి, సింగిల్ కార్డు అనే ఉద్దేశంతో పాన్ కార్డును నూతన రూపంలో తీసుకొచ్చుకునే ప్రయత్నం చేస్తుంది. అయితే ఇంకా ఇది అధ్యయన రూపంలో ఉంది, ఇంకా పని ప్రారంభం కాలేదు. పని ప్రారంభమైన తర్వాత ఇంకా పూర్తి వివరాలు వస్తుంది. ఇవి చెల్లవని కాదు, కానీ కొత్త అప్డేట్ కార్డు ఉంటే ఉపయోగాలు ఎక్కువగా ఉంటాయి. మనం దానితో అప్డేట్ చేయించుకోవాల్సిన టైం కూడా ఉంటుంది. అప్పటి వరకు అప్డేట్ చేసుకోవచ్చు. మనం ఆధార్ కార్డు కూడా చాలా ఒక రకంగా ఉండేది, పేపర్ మీద ఉండేది. తర్వాత కార్డ్ సిస్టంలో మార్చుకున్నాము, స్మార్ట్ కార్డుగా తెచ్చుకుంటున్నాము. ఇట్లా కార్డు మల్టిపుల్ యూస్కి ఉపయోగపడటానికి దానికి ఇంకా అప్డేట్ చేస్తున్నారు. భవిష్యత్తులో ఇంకా ఎలాంటి టెక్నాలజీ వచ్చినా అది సౌలభ్యంగా ఉండే ఉద్దేశంలో దాన్ని తీర్చిదిద్దారేమో, చూద్దాం. మొత్తం మీద పాలసీ డిక్లేర్ అయ్యేది ఎలా ఉండబోతుందో ఒకసారి చర్చిద్దాం.